శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ప్రక్షాళనపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. బీఆర్ఎస్ గ్రామ, మండల, పట్టణ, జిల్లా స్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ మినహా మిగతా అన్ని కమిటీలను రద్దు చేశారు పార్టీ అధినేత. అయితే కమిటీల రద్దు నిర్ణయాన్ని స్వయంగా ప్రకటించారు మాజీ సీఎం. కొత్తగా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను కూడా ప్రారంభించారు. ప్రధానంగా ఆన్లైన్తో పాటుగా ఆఫ్లైన్ విధానంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. మొత్తం 60 లక్షల మంది కార్యకర్తల సభ్యత్వం ఉన్నా ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామని కేసీఆర్ ప్రశ్నించారు. వరుస ఓటములకు పార్టీలో సమీక్ష అవసరమంటూ కూడా అధినేత ప్రస్తావించారు. ప్రధానంగా రాష్ట్ర స్థాయి కమిటీ మినహా మిగిలిన జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయికి సంబంధించి కొత్త కమిటీని నియమించేటువంటి పరంపర కూడా కొనసాగనుంది. మరి ముఖ్యంగా వచ్చేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటుగా రానున్నటువంటి తెలంగాణ ఎన్నికలను బేస్ చేసుకొని నూతనంగా క్షేత్రస్థాయి నుంచి భారీ స్థాయిలో కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా, మరి ముఖ్యంగా గ్రామ, మండల, పట్టణ, జిల్లా స్థాయిలో కమిటీలను మళ్ళీ ఏర్పాటు చేసేటువంటి దిశగా మాత్రం గులాబీ బాస్ పూర్తి ప్రక్షాళన మీద ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణ భవన్లో జరిగినటువంటి సమావేశంలో రాష్ట్ర స్థాయి నేతలతో, పార్టీ ముఖ్యులతో, తన సమీపంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలతో, మాజీ మంత్రులతో కూడా చర్చలు జరిపినటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి కార్యవర్గం మినహా మిగిలిన అన్ని కమిటీలను రద్దు చేసినటువంటి వైనం చూస్తున్నాం. సో ఎలాంటి ప్రక్షాళన ఉండేటువంటి అవకాశం కనబడుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఏదైతే బీఆర్ఎస్ భవన్ భవన్ లో పెద్ద ఎత్తున ప్రస్తుతం మీటింగ్ నడుస్తోంది. కేసీఆర్ అధ్యక్షన 305 మందితో ఈ మీటింగ్ నడుస్తోంది. రాష్ట్ర స్థాయి నుంచి అలాగే గ్రామ స్థాయి నుంచి కూడా కొంతమంది కార్యకర్తలు వచ్చారు. సో అంటే అన్ని జిల్లాల నుంచి కూడా ఈ మీటింగ్ కి హాజరైన పరిస్థితి పడుతూ ఉంది. అన్ని జిల్లాల నుంచి హాజరు కావాలని డిమాండ్ చేశారు. సో దాంట్లో భాగంగానే హాజరైనారు. సో దాదాపు గంటన్నర సేపటి నుంచి కూడా మీటింగ్ నడుస్తూ ఉంది. ఫస్ట్ పార్టీ గురించి మాట్లాడుతూ దాదాపు 60 లక్షల మంది పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ మరి ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో కానీ అలాగే సర్పంచ్ ఎన్నికల్లో కానీ సో ఏ ఎన్నికల్లోనైనా ఎందుకు నష్టపోయాము అనేది ప్రధానంగా ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు మనకు ఉండేటువంటి మూట ముఖ్యం కాదు, మనకు ఉండేటువంటి రాశి ముఖ్యం కాదు, దాంట్లో ఏ మేరకు మనకు ఇదవుతుంది అనేది ముఖ్యం అంటూ కూడా కొంత వాక్యక్తంగా మాట్లాడిన పరిస్థితి ఉంది. మూట ఉన్నంత మాత్రాన మరి అన్నిటికీ సరిపోతుంది అనుకోవడం తప్పు. ఎందుకంటే 60 లక్షల మంది కార్యకర్తలు, 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నప్పటికీ కూడా మరి విజయం సాధించలేకపోయామంటే సో కమిట్మెంట్ తో పనిచేయట్లేరు, ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి. సో అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ కూడా పెద్ద ఎత్తున కమిటీలన్నింటినీ కూడా రద్దు చేసిన పరిస్థితి. సో ఇది బీఆర్ఎస్ కు ప్రక్షాళనలో భాగంగా, బీఆర్ఎస్ మొత్తం రాష్ట్ర స్థాయిలో ప్రక్షాళనలో భాగంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర స్థాయి కమిటీ ఒక్కటి తప్ప మిగతా అన్ని క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి కమిటీలను అన్ని కూడా రద్దు చేశారు. దాంతో పాటు ఒక్కొక్క కమిటీకి అంటే ఒక జిల్లా స్థాయిలో కమిటీకి మొత్తం ఒక జిల్లా స్థాయి కమిటీ కూడా 200 మందితో కూడినటువంటి స్పెషల్ కమిటీలను ఈ వేయనున్నారు. ప్రత్యేకమైనటువంటి తరగతులను కూడా దీంట్లో నియమించనున్నారు. సో ప్రస్తుతం కేటీఆర్ కు పలు కీలక బాధ్యతలు కూడా అప్పగించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సిరాజ్, ఈ ప్రక్రియ మొత్తం కూడా సభ్యత్వంతో పాటు కొత్త సభ్యత్వంతో పాటు కొత్త కమిటీలతో పాటు మొత్తం కూడా ఆన్లైన్ లో, ఆఫ్లైన్ లో మొత్తం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటి కూడా ఒక పక్కడ్బందీగా ఉండాలి. ప్రస్తుతం సత్య ఎలాంటి విధానాలు అవలంబించేటువంటి అవకాశం కనబడుతుంది? క్షేత్రస్థాయి నుంచి కమిటీ అంటే ప్రతి ఒక్కరికి బుజ్జగింపుల చర్యలు ఉంటాయి, అసంతృప్తులను పూర్తి స్థాయిలో బుజ్జగించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో అందరికీ సంతృప్తి పరుస్తూ నూతన కమిటీ ఎప్పటి వరకు ఏర్పాటయ్యేటువంటి పరిస్థితులు ఉండొచ్చు? ఈ బాధ్యతలన్నీ మీరన్నట్లు బాధ్యతలన్నీ కేటీఆర్ కు అప్పగించారు. తక్షణమే ఇవన్నిటిని కూడా మరి కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీలను తీసుకోవాలి, కొత్తగా అధ్యయనం చేయాలి, పార్టీ పునర్నిర్మాణం ఖచ్చితంగా ఉండాలి, కొంత బలోపేతం చేయాలి. 2029 ఎలక్షన్ లో విజయమే భాగంగా ఈ పనంతా ఉండాలి. ఖచ్చితంగా సీనియర్లకు చెక్ పెట్టనున్నారు. ప్రధానంగా ఇక్కడ గమనించాల్సిన విషయం, బీఆర్ఎస్ నాయకులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే
సీనియర్ నాయకులకు చెక్ పెట్టనున్నారు. కొత్త ఉత్సాహంతో పనిచేస్తున్నటువంటి కొత్త యువకులకు, బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని పనిచేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇక దీంట్లో అవకాశం దక్కే అవకాశం ఉంది. ఖచ్చితంగా కొంత పార్టీ కోసం లాయల్టీగా పనిచేసే వాళ్ళకు, అలాగే సీనియర్లకు దాదాపు ఉద్యమం సమయం నుంచి కావచ్చు, అలాగే ఇప్పుడు 2014 నుంచి 23 వరకు ఉన్న వాళ్ళని కూడా అంటే రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి ఏదైనా పదవులు ఇస్తారో, ఇంకా వేరే ఎమ్మెల్సీకి సంబంధించి కావచ్చు, ఇతరత్ర పదవులు ఇచ్చే అవకాశం ఉంది. కానీ మొత్తం కూడా ఈ వ్యవహారంలో కొత్త యువతను ప్రోత్సహించనున్నారు. యువకులకు ఖచ్చితంగా ప్రోత్సాహం ఉంటుంది అంటూ కూడా దిశానిర్దేశం చేశారు. యువకులు అయితే కొంత పార్టీకి సంబంధించిన వ్యవహారంలో కొంత దూకుడుగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా యువకులకి అలాగే అందరికీ కూడా, అంటే 2014 నుంచి కష్టపడి వాళ్ళకి అందరికీ కూడా ఈ కమిటీలలో అందరికీ సమన్వయం సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుంది. కమిటీలో మెంబర్స్ గా ఉంటారు. నూతన ఉద్యమం లాంటిది ఇది పార్టీకి. కొత్త ఉద్యమంతో మనం పార్టీ ముందుకు వెళ్తుంది అంటూ కూడా ఆయన సుదీర్ఘంగా మరి మాట్లాడుతూ ఉన్నారు. చాలా విషయాలపైన అంటే ఎలాంటి అంశాలు సత్యం? ఎందుకంటే మీరు తెలంగాణ భవన్ దగ్గర ఉన్నారు. తెలంగాణ భవన్ లో ఈ రోజు జరిగినటువంటి సమావేశం అత్యంత కీలకమైనటువంటి సమావేశం, అరుదైనటువంటి సమావేశం. ఎందుకంటే ఓన్లీ పార్టీ ప్రేక్షాళన మీదే ఫోకస్ పెట్టినటువంటి సమావేశం. మరి అలాంటి సందర్భంలో ఎలాంటి విధానాలతో నెక్స్ట్ గులాబీ బాస్ ముందుకు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉండొచ్చు? గ్రామ స్థాయిలో ఒక వార్డు నెంబర్ కావచ్చు, ఒక కార్యకర్త కావచ్చు, జిల్లా అంటే గ్రామ స్థాయిలో అధ్యక్షులు కావచ్చు, ఇట్లా పలు రకాల ప్రతి ఒక్క ఇప్పుడు ఒక వార్డు ఉంటే, అంటే ఒక వార్డు ఉంటే కనుక ఆ వార్డుకి ఒక లీడర్ అనేటు, ఆ వార్డుకి ఒక లీడర్ ఉంటారు. దాంట్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలకు హెడ్గా ఇస్తారు. దాని తర్వాత గ్రామానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు. అధ్యక్షుడికి సంబంధించి మొత్తం కూడా, అంటే ఇక్కడ ప్రధానంగా కార్యకర్తల్ని సమన్వయం చేసుకో లోపం అనేది ఖచ్చితంగా ఉంది. సో అందుకే పార్టీ నష్టపోయింది. ఇక్కడ మొత్తం కూడా రాష్ట్ర స్థాయిలో, అంటే ఒక గ్రామ స్థాయి వ్యక్తి రాష్ట్రానికి రావాలంటే ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఖచ్చితంగా గ్రామ స్థాయిలోనే ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా, ఇటు గల్లీకి కూడా మరి లీడర్లను తయారు చేయాలి. మొత్తం కూడా గ్రామానికి ఒక అధ్యక్షుడు కావచ్చు, ఇట్లాంటి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. గ్రామం, మండలం, జిల్లా మొత్తం కూడా ఈ మూడు ప్రధానంగా ఉండబోతున్నాయి. దాంతో పాటు నగరాలకు సంబంధించినటువంటి వాటిలో కూడా కీలక పదవులు ఉండబోతున్నాయి. అన్ని కొత్త వాళ్ళకి ప్రధానంగా ఇక్కడ ప్రతిష్టాత్మకంగా యువకులకి, కొత్త వాళ్ళకి అవకాశాలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కొన్ని కీలక మార్పులు అయితే ఖచ్చితంగా ఈ నెల రోజుల్లో ఖచ్చితంగా కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ప్రధానంగా కానీ సత్య కొంతవరకు రీసెంట్ గా జీవన్ రెడ్డిని ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సో దీని తర్వాత రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని ఇంకా కంటిన్యూ చేయడం వెనుక ఏమైనా వ్యూహం ఉందా, లేదా దాన్ని కూడా మార్పులు చేపట్టేటువంటి అవకాశం ఏమైనా ఉండొచ్చు? డెఫినెట్లీ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కేవలం రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా కింద గ్రౌండ్ స్థాయిలో మాత్రం ఖచ్చితంగా గ్రౌండ్ స్థాయిలో ఉన్న వాళ్ళు జిల్లా అధ్యక్షులు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, గ్రామ అధ్యక్షులు కావచ్చు, వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మొత్తం కూడా మరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు మాత్రం రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి వ్యవహారాలను మాత్రమే చూస్తారు. వీళ్లకు పార్టీ ఏదైతే కింద నుంచి గ్రౌండ్ నుంచి ఉండే అధికారాలు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా ఉండవు. వాళ్ళకి కొన్ని రాష్ట్ర స్థాయిలోనే పదవులు ఇవ్వడం జరుగుతుంది తప్ప కింద మండల స్థాయి కావచ్చు, జిల్లా స్థాయికి సంబంధించినటువంటి వ్యవహారంలో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, సీనియర్ల ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఏదైతే లోపల దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. కొత్త ఉత్సాహంతో సత్య కొంతవరకు పార్టీ అధినేత మాత్రమే కాదు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి విమర్శలను డీల్ చేయడంలో ఒక బలమైనటువంటి టీం కూడా కావాలి. సో ఈ రోజు జరిగినటువంటి సమావేశాలు ఇతర పార్టీల ప్రస్తావన వచ్చిందా? మరి ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ ప్రస్తావన ఏమన్నా? ప్రధానంగా ఇక్కడ ప్రస్తుతానికైతే కేటీఆర్ ఇందాక మీడియా వాళ్ళు అడిగిన దానికి కూడా సమాధానం చెప్పలేకపోయారు. అంటే దాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. దాని గురించి మాట్లాడలేదు. కవిత ఇష్యూ వస్తే ఇక్కడ మీటింగ్ ప్రస్తుతం ఇంకా జరుగుతుంది. ఆ మీటింగ్ లో కూడా కేసీఆర్ ఎక్కడ కూడా కవిత ఇష్యూను తీసుకురాని పరిస్థితి కనబడతా ఉంది. కవితను పట్టించుకోవట్లేదు అనేది ఖచ్చితంగా ఇక్కడ కనబడతా ఉంది. ఇంకా వేరే అటు బీజేపీ ఎంపీల గురించి మాట్లాడారు. ఏదైతే బీజేపీ ఎంపీ మాట్లాడినటువంటి తీరు, సో వెధవలంటూ మొత్తం కూడా మాట్లాడిన తీరు కనబడతా ఉంది. వెధవలు ఉన్నారు కాబట్టే పార్లమెంటులో ఇట్లా మాట్లాడుతున్నారు. అదే తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ రోజు వేరే రకంగా ఉండేది. సో ఆ స్పష్టత, ఆ లోపం అనేది కనబడుతుంది అంటూ కూడా ఆయన కొన్ని కీలక అంశాల పైన
మాట్లాడారు సుదీర్ఘంగా. మరి ఇంకా కార్యకర్తలు ఉద్దేశించి ఇంకా సుదీర్ఘంగా గతంలో 2009 లో పొత్తు పెట్టుకున్నారు, టీడీపీతో పొత్తు పెట్టుకున్నారంటే చంద్రబాబు నాయుడు తోటి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తోటి జై తెలంగాణ అనిపించడం కోసం మాత్రమే నేను పొత్తు పెట్టుకున్నానంటూ కూడా కొన్ని కీలక అంశాలు ఎప్పుడు 2021 నుంచి ఆయన మొత్తం జర్నీను పార్టీకి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాలు అన్నింటినీ కూడా మొత్తం కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. అన్ని అంశాలపైన సుదీర్ఘంగా మాట్లాడుతూ ఉన్నారు. కార్యకర్తలకు అటు అధికారులకు కూడా, అంటే ముఖ్య లీడర్లకు అయితే కొంత చెంపపెట్టి అనుకోవచ్చు కాదు. ఎందుకంటే ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అందరికీ కూడా ఇది ఒక చెక్ లాంటిది. ఎందుకంటే చాలా నిర్దిష్టంగా మాట్లాడారు. 60 లక్షల మంది మనకు క్యాడర్ ఉంది, మనం క్యాడర్ చూసుకొని మురిసిపోతా ఉన్నారు, ఫలితాలు ఎక్కడ వస్తున్నాయి అంటూ కూడా వాళ్ళందరినీ కూడా మరి దూషించిన పరిస్థితి కనపడతా ఉంది. సో కొంత ఇప్పటి నుంచి అయినా కరెక్ట్ గా పనిచేయాలంటే దిశానిర్దేశం చేశారు. ఈ బాధ్యతలన్నీ కూడా కేటీఆర్ కి అప్పచెప్పిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో చూద్దాం మరి రేపటి నుంచి కేటీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా మీటింగ్ కొనసాగుతుంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళనపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. బీఆర్ఎస్ గ్రామ, మండల, పట్టణ, జిల్లా స్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ మినహా మిగిలిన అన్ని కమిటీలు రద్దు చేశారు బీఆర్ఎస్ అధినేత. ఈ నేపథ్యంలో కమిటీల రద్దు నిర్ణయాన్ని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. కొత్తగా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించింది. ఆన్లైన్తో పాటుగా ఆఫ్లైన్ విధానంలో పార్టీ సభ్యత్వ నమోదును చేపట్టనున్నారు. మొత్తం 60 లక్షల మంది కార్యకర్తల సభ్యత్వం ఉన్నప్పటికీను ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామంటూ కూడా కేసీఆర్ ప్రశ్నించారు. సో వరుస ఓటములకు పార్టీల సమీక్ష అవసరమంటూ కూడా పార్టీ నేతలకు, మరి ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నేతలకు కూడా దిశానిర్దేశం చేసినటువంటి వైనం కనబడుతుంది. సో బీఆర్ఎస్ గ్రౌండ్ లెవెల్లో రావడానికి పూర్తి స్కేస్తో మాత్రం ఈరోజు జరిగినటువంటి సమావేశం కీలకంగా మారేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. సో క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం మీద ఫోకస్ పెట్టేటువంటి యోచనలో భాగంగా ప్రతి మండల, గ్రామ, అదేవిధంగా పట్టణ, జిల్లా స్థాయి కమిటీలను పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి కమిటీలను కూడా పరిశీలించడం, ప్రాంతీయ సమన్వయకర్తలకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, పలు ప్రాంతాల్లో ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, ప్రతి అంశం పైన నెక్స్ట్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఎలా కీలకంగా పనిచేయాలి, ఎలాంటి వారికి అర్హత కలిగినటువంటి వారికి పదవులను కట్టబెట్టాలి, సో పదవుల కేటాయింపుకు సంబంధించి అన్ని సామాజిక వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యతను కల్పించాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటుగా మహిళలకు కల్పించాల్సినటువంటి సముచిత స్థానం ఏ విధంగా ఉండాలి. సో రాష్ట్ర స్థాయి కమిటీలో కూడా మార్పులు ఉన్నటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. సో కమిటీల నిర్ణయాన్ని స్వయంగా కేసీఆర్ ప్రకటించడంతో పాటుగా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియపైన ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి 60 లక్షల మంది పార్టీ సభ్యత్వ నమోదు ఉన్నప్పటికీను, అంతమంది కార్యకర్తల బలం ఉన్నప్పటికీను గత ఎన్నికల్లో ఓడిపోయాం అనేటువంటి అంశాన్ని అధినేతే స్వయంగా ప్రకటించారు. కాబట్టి సో కొత్తగా ఉన్నటువంటి వారిని పార్టీలోకి తీసుకోవడం, సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడం, మరింత మందికి పార్టీ సభ్యత్వాలను కల్పించడం, ఇందుకోసం ఆన్లైన్, ఆఫ్లైన్ ప్లాట్ఫామ్లను కూడా యూజ్ చేసుకునేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. సో కేటీఆర్కు కీలకమైనటువంటి బాధ్యతలు కూడా ఇలాంటి సభ్యత్వ నమోదుకు సంబంధించి కూడా ఏర్పాటు చేసినట్లు, మరి ముఖ్యంగా ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా లోపల సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, వివిధ రాజకీయ పార్టీలతో బీఆర్ఎస్ అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రాబోయేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఉండాలి అని ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది.